రాష్ట్ర ప్రభుత్వము పోయిన గత ప్రభుత్వంలో 2,50,000 మంది వాలంటీర్లను పెట్టి చేస్తే ఆ వాలంటీర్లను కూడా తీసేశారు. 2,50,000 మందిని కొన్ని డిపార్ట్మెంట్లలో వేల మంది ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ దాని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హాస్టల్లో పనిచేసే వాళ్ళను ఒక 30,000 మందిని, ఇతర ఆఫీసులలో పనిచేసే రంగాల్లో పనిచేసే వాళ్ళకు 40,000 మందిని తీసేసా వచ్చారు. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈయన ఏదో ఊరికి అరిచేతిలో వైకుంఠం చూపించే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన మహానాడు జరుపుతాడు. మహానాడులో కూడా ఆయన విజన్ 47 అని పెట్టుకున్నాడు. 47 వరకు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఎవరికి తెలుస్తుంది ఇది. కాబట్టి విజన్ 47 కల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా ఆత్మహత్యలు చేసుకుని నువ్వేం నిరూపిస్తావయ్యా? విజన్ 27 ప్రజలు లేకుండా నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటే, ఆకలి చావులు పెరుగుతూ ఉంటే మరి ఏమి నీ విజన్ అనేది మాకేం అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభుత్వం చాలా మోసం చేస్తూ ఉంది. కల్లిబుల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తాం.